హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్స్ ఇవాళ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవ్వడం మనం ముగియడం చూస్తున్నాం. ఎందుకంటే కీలకమైన 9,700 పాయింట్ల మార్కును ఇవాళ ఉదయం అధిగమించినప్పటికీ మార్కెట్స్ మాత్రం ఆ పాయింట్ను నిలబెట్టుకోలేకపోవడం మనం చూస్తున్నాము. ఇవాళ ఇంట్రాడేలో 9,635 కనిష్ట స్థాయికి దిగి వచ్చింది మార్కెట్. ఇవాళ ఆల్మోస్ట్ డేస్ లో దగ్గరే మనం ఇవాళ నిఫ్టీ క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. హయ్యర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఇవాళ మార్కెట్స్ ఎదుర్కొన్నాయి. దీనితో ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా నష్టాల్లో ట్రేడ్ అవ్వడం కూడా మన మార్కెట్స్కి ఒక నెగిటివ్ సెంటిమెంట్గా అయిందని చెప్పుకోవచ్చు. అందుకే ఫైనల్గా 38 పాయింట్ల నష్టంతో 9,637 పాయింట్ల దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ సెన్సెక్స్ 119 పాయింట్ల నష్టంతో 31,190 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. సెక్టార్ స్పెసిఫిక్గా చూస్తే ఇవాళ ఒక్క ఐటీ, టెక్నాలజీ ఈ టూ సెక్టార్స్ మీద అన్ని రంగాల షేర్లు భారీ నష్టాలను ముగిశాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆటో ప్యాక్ బాగా వీక్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్ది గొప్ప వీక్గానే ఉందని చెప్పుకోవచ్చు. క్యాపిటల్ గూడ్స్ వీక్గా ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్ఎంసీజీ ఈ ప్యాక్ అంతా కూడా బాగా నిరుత్సాహకరంగా నిస్తేజంగా ఇవాళ ట్రేడ్ అవ్వడం మనం గమనించవచ్చు. దీనికి తోడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఇవాళ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంది. ఇవన్నీ కలిసి వీటన్నిటి ప్యాటర్న్తో మార్కెట్ ఇవాళ చివరికి నష్టాల్లో క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అండ్ కొద్ది గొప్ప ఇవాళ టాప్ 5 గేరెంట్స్గా ఏదైనా స్టాక్స్ ఉన్నాయంటే వాటిలో మొత్తం 5 స్టాక్స్ ఐటీ రిలేటెడ్ స్టాక్సే. వన్ ఈజ్ హెచ్సిఎల్ టెక్ 3.5% గెయిన్స్తో, టీసీఎస్ 3.5% గెయిన్స్తో, ఇన్ఫోసిస్ 2.5%, టెక్ మహీంద్రా 1.5% అండ్ విప్రో 1% గెయిన్స్తో ఇవాళ ముగిసాయి. ఉన్న టాప్ 5 గేనెట్స్లో 5 గేనెట్స్ ఐటీ స్టాక్సే. ఇక వీకెండ్ స్టాక్స్లోనేమో టాటా మోటార్స్ ఇవాళ కాస్త నిరుత్సాహకర పనితీరును కనబరిచిందని చెప్పుకోవచ్చు. 3.5% నష్టంతో టాటా మోటార్స్ క్లోజ్ అయింది. ఎన్టీపీసీ, టాటా మోటార్స్ టీవీఆర్, ఓఎన్జీసీ, ఏసీసీ ఈ స్టాక్స్ అన్ని కూడా టాప్ 5 లూజర్స్ జాబితాలో నిలిచాయి. ఇక కొన్ని సెక్టార్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా మొమెంటం మనకు కనిపించింది. ఎస్పెషల్లీ జ్యువెలరీ రిలేటెడ్ జ్యువెలరీ స్టాక్స్లో ఏంటంటే 24 క్యారెట్ గోల్డ్ని ఆర్ జ్యువెలరీని విదేశాలకు ఎగుమతి చేయకూడదు అంటూ కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అంటే 22 క్యారెట్ల వరకు మాత్రమే విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశాన్ని జ్యువెలరీ కంపెనీస్కి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ఇంపాక్ట్ చాలా మినిస్కల్గా ఉంటుంది, చాలా మైన్యూట్గా ఉంటుంది, పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. 24 క్యారెట్ జ్యువెలరీ అంటే 24 క్యారెట్తో జ్యువెలరీ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే కొద్ది గొప్ప ఇంప్యూరిటీ వాటిలో కలిపితే తప్ప మనకు ఒక జ్యువెలరీగా అది వచ్చే అవకాశం లేదు. 24 క్యారెట్ ఏదైనా ఉందంటే అది బిస్కెట్స్ మాత్రమే ఉంటుంది. ఆ బిస్కెట్స్ని ఆర్ హై ప్యూరిటీ ఉన్న గోల్డ్ జ్యువెలరీని ఎక్స్పోర్ట్ చేయొద్దు అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. దీంతో ఈ స్టాక్స్ అన్నింటిలోనూ కొద్దిగా పతనం చూసాం. దీని ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ స్థాయిలో 24 క్యారెట్ గోల్డ్ని 24 క్యారెట్ జ్యువెలరీని ఎక్స్పోర్ట్ చేసే అవకాశం మాకు ఏది లేదు, అంత బిజినెస్ ఏది జరగట్లేదని కంపెనీస్ చెప్పినప్పటికీ స్టాక్స్ మాత్రం వీక్ అయ్యాయి. టైటాన్ 5% వీక్ అయింది. పీసీ జ్యువెలర్స్ 4.5% వీక్ అయింది. తంగమాయిల్ జ్యువెలర్స్ 6% క్రాక్ అయింది. గీతాంజలి జ్యువెలర్స్ 4% అండ్ త్రిభువన్ దాస్, భీమ్జీ జెవెరీ, టీబీజెడ్ ఈ స్టాక్ కూడా 6.5% వీక్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇక ఐటీ స్టాక్స్ ఇంతకుముందు అనుకున్నాము, ఆ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి, హెవీ వెయిట్ స్టాక్స్ అన్ని. ఇక హెక్సావేర్ 2.5% గెయిన్ అయింది. సైంట్ 4% గెయిన్స్తో ఇవాళ క్లోజ్ అవ్వడం చూస్తున్నాం. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ స్టాక్ కూడా చాలా లగాడికి కనిపిస్తుంది. 550-600 మధ్య చాలా కాలంగా కొట్టుమిట్టాడుతూ వస్తుంది. ఈ స్టాక్ కొద్దిగా స్టాక్లో స్పర్ట్ మనకు కనిపించింది. 3.5% లాభంతో 621 రూపాయల దగ్గర ఈ స్టాక్ క్లోజ్ అయింది. ఇక టైర్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా ఇవాళ మంచి జంప్ రావడం చూసాం. టైర్ రిలేటెడ్ స్టాక్స్లో జేకే టైర్ 2% గెయిన్ అయింది. ఎంఆర్ఎఫ్ 1% గెయిన్ అయింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ 1%, అపోలో టైర్స్ 5% గెయిన్ అయ్యి 221 రూపాయల స్థాయికి చేరింది. ఇది 52 వరకు గరిష్ట స్థాయి. అండ్ సిఎట్లో కూడా 1% దాకా జంప్ రావడం చూసాం. టీవీఎస్ శ్రీచక్ర కూడా 4% దాకా ఇవాళ పెరిగింది. ఇక మిగిలిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఫ్యూచర్ రిటైల్ 13% అన్హ్యూమన్ జంప్. ఇన్ఫో ఎడ్జ్ 13%, అదాని ఎంటర్ప్రైజ్ కూడా 9% దాకా జంప్ వచ్చింది. ఇక వీక్ అయిన స్టాక్స్లోనేమో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో బ్లిస్ జీవీఎస్ ఫార్మా అన్న ఈ స్టాక్ 20% డౌన్ సీలింగ్ పడింది. రెడింగ్టన్ 5% ఈ స్టాక్ వీక్ అయింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక 5% దాకా వీక్నెస్ రావడం చూస్తున్నాం. ఇది ఓవరాల్గా ఇవాళ మార్కెట్ స్నాప్షాట్. ఇనిషియల్గా ఓవరాల్గా ఇవాళ మార్కెట్ ట్రేడింగ్ ప్యాటర్న్ ఎలా సాగిందో తెలుసుకుని కొన్ని స్టాక్స్ స్పెసిఫిక్ మూమెంట్స్ గురించి అండ్ రేపు మార్కెట్ ఎలా ఉన్నదానికి సంబంధించి ఉండే అవకాశం ఉందన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. వీటిపై మనతో మాట్లాడేందుకు సుందర్ గారు స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఒక కీలకమైన లెవెల్ అనుకుంటాం 9,650 అనేది.
ఆ లెవెల్ కంటే దిగువన క్లోజ్ అయింది. 9,700 మార్క్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్లో ఉన్నట్టు కనిపిస్తుంది. 9,700 దాటడానికి చాలా సెషన్స్ పట్టింది. 9,680, 9,650, 9,650 టు 9,670 మధ్య చాలా కాలం బట్టి కన్సాలిడేట్ అయ్యి 9,700 ఇవాళ బ్రేక్ అయినప్పటికీ బట్ 9,650 బిలో వాళ్ళు క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాము. ఎలాంటి ప్యాటర్న్ ఓవరాల్గా ఇవాళ ఈ రోజంతా మీరు గమనించారు? ఈరోజు టెక్నికల్గా చూస్తే కనుక ఇదొక నార్మల్ టెక్నికల్ రియాక్షనరీ ప్యాటర్న్ అనుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తే కనుక 9,300 మద్దతు లెవెల్ నుంచి బాగా రీబౌండ్ అవ్వడం మనం చూసాము. అలాగే మార్కెట్ 9,700 వరకు నిన్న 2 సార్లు ఇంట్రాడే ప్రయత్నించి ఆ పైన నిలబడలేకపోయింది. ఇవాళ కూడా రెండో రోజు ఓపెనింగ్లో 9,700 దగ్గర ఒక స్వల్ప రియాక్షన్ రావడం మనం చూసాము. బాగా డేస్లో అంతా కూడా కంటిన్యూగా వీక్గా ట్రేడ్ అవుతూ చివరి డేస్లో దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూసాము. టెక్నికల్గా ఇవాళ ఒక స్లైట్గా కరెక్షన్ ఏర్పడటం మనం చూసాము. సో ఈ లాస్ట్ కొన్ని రోజులుగా చూస్తున్న అప్ ట్రెండ్కి ఒక మైనర్ బ్రేక్ పడినట్టే అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ట్రెండ్ అయితే పాజిటివ్గానే ఉంది. చెప్పలేం, రేపు కనుక ఒకసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యి 9,700 దగ్గర కనుక క్లోజ్ అయిందంటే మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్లోకి వస్తుంది. బట్ షార్ట్ టర్మ్లో అయితే మటుకు షార్ట్ టర్మ్లో కూడా ఇది చెప్పిన అంశం ఇది జస్ట్ 2-3 డేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్గా మార్కెట్ షార్ట్ టర్మ్ పొజిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫ్యూచర్స్ పొజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ లెవెల్లో హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే 9,600 దగ్గర కీలకమైన మద్దతు ఉంది. లాస్ట్ వీక్ చూస్తే కనుక 2-3 రోజులు బాటం ఏర్పడి అక్కడి నుంచి ఒక యూ షేప్ ప్యాటర్న్ తోటి రికవర్ అవ్వటం మనం చూసాము. సో ప్రీవియస్లో బాటమ్ సపోర్ట్ 9,600 అది బ్రేక్ అయ్యి దాని కింద క్లోజ్ అవుతుంది. షార్ట్ టర్మ్ కొంచెం వీక్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన కరెక్షన్ అనేది జస్ట్ ఒక మైనర్ ఇంట్రాడే రియాక్షన్ అనుకోవచ్చు తప్ప కానీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ట్రెండ్లో ఎటువంటి పెద్ద సిగ్నిఫికెన్స్ మార్పు కానీ ట్రెండ్లో ఎటువంటి ఇండికేషన్ అనేది కనిపించలేదు. సో ఓవరాల్గా మార్కెట్ పాజిటివ్గానే ఉంది. జస్ట్ రేపు కానీ చాలా కీలకము. రేపు కనుక మార్కెట్ ఏమాత్రం కొంచెం కన్సాలిడేషన్ ఇదే 9,650 లెవెల్లో కనుక క్లోజ్ అయిందంటే పర్వాలేదు. ఒకవేళ రేపు కనుక మార్కెట్ లాసెస్ ఎక్స్టెండ్ అయ్యి 9,600 కింద కనుక క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ముఖ్యంగా ఫ్యూచర్స్ ట్రేడర్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి. అండ్ రేపు ప్రధానంగా ఇవాళ ఒక మేజర్ న్యూస్ వచ్చింది. మార్కెట్ ముగిసిన తర్వాత మెట్ డిపార్ట్మెంట్ అంటే భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి 96% గతంలో వాళ్ళ ఒక అనాలిసిస్ ఒక ముందస్తు ఇది ఇచ్చారంటే 96% సాధారణ వర్షపాతం ఈసారి నమోదు కావచ్చని చెప్పి దాన్ని అప్గ్రేడ్ చేసి 98%గా మార్చారు. అంటే మేబీ అనుకున్న దానికంటే ఇంకా మెరుగైన వర్షపాతం ఈ సంవత్సరం నమోదు కావచ్చన్న అంచనాలను భారత వాతావరణ శాఖ IMD ఇచ్చిన నేపథ్యంలో ఇది కూడా ఒక పాజిటివ్ న్యూస్ అవుతుంది. రేపు దీనికి తోడు మనకి RBI మానిటరీ పాలసీకి సంబంధించిన డెసిషన్స్ కూడా రేపు రాబోతున్నాయి. మార్కెట్ చాలా కీలకంగా ఎదురు చూస్తూ ఉంది. వన్ ఈజ్ మాన్సూన్ అండ్ RBI. ఆ రెండు ఇంపాక్ట్ రేపే మార్కెట్ మీద ఉండే ఛాన్స్ ఉంది. రేపు ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ లైక్ ఆటోమొబైల్ స్టాక్స్ అండ్ బ్యాంక్ స్టాక్స్, రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఎలా రియాక్ట్ కావచ్చు నెంబర్ 1 అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఇంకా నెంబర్ 2 ఈజ్ IMD ఇచ్చిన ఈ డేటా మార్కెట్స్ ఎంత పాజిటివ్ బూస్ట్ ఇస్తుంది? రేపు ఒకటి మీరు చెప్పిన 2 మేజర్ న్యూస్, ఒకటి మార్కెట్ తర్వాత వచ్చిన న్యూస్. మాన్సూన్ ఈసారి కొంచెం పాజిటివ్గానే ఉంటుంది. ముందు క్రితం ఇచ్చిన అంచనాల కన్నా బాగా పాజిటివ్గానే బెటర్గా ఉంటుంది అనేది కూడా చాలా బాగా పాజిటివ్ న్యూస్. దీనివల్ల మనకి FMCG కానీ మిగతా రూరల్ సెక్టర్ సంబంధించిన డిమాండ్ కూడా బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్ దీన్ని పాజిటివ్గానే తీసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి బహుశా మార్కెట్ ఏమాత్రం రేపు పాజిటివ్గా ఓపెన్ అయితే మళ్ళీ 9,700 రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది మూడో రోజు. అలాగే రెండో మేజర్ ఈవెంట్ రేపు అందరూ ఎదురు చూస్తున్నది మనకి RBI క్రెడిట్ పాలసీ. జనరల్గా అందరి అనలిస్టులు ఒపీనియన్ చూసి సేకరిస్తే మటుకు ఒకటి ఐదర్ ఉంటే రేపైనా ఒక స్వల్ప రేట్ కట్ అయినా ఉండొచ్చు, లేదంటే మ్యాక్సిమం పెద్ద నో చేంజ్ ఉండొచ్చు. చాలామంది నో చేంజ్ అనుకుంటున్నారు. సో అలా ఉన్నప్పుడు కూడా మార్కెట్ పెద్ద నెగిటివ్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే రేట్ కట్ ఉంటే మటుకు మార్కెట్ పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. కానీ మూడో ఫ్యాక్టర్ రేట్ ఏమైనా పెంచుతారా అనేది. సో అందరి అంచనాలు చూస్తుంటే కదా రేట్ పెంచే అవకాశాలు లేదు. కాబట్టి పెద్ద నెగిటివ్గా మార్కెట్ ఉండే అవకాశాలు లేదు. సో మార్కెట్ ఐదర్ రేట్ కట్ అయినా ఉండాలి, లేదంటే స్టేటస్ కో అయినా ఉండాలి. సో ఈ 2 అంశాలు ఉన్నా కూడా మార్కెట్ రేపు పాజిటివ్గానే ఉండే అవకాశం ఉంది. సో మాన్సూన్ ఎఫెక్ట్ ప్లస్ RBI 2 చూస్తే కనుక ఓవరాల్గా మనకి ట్రెండ్ పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. అండ్ ఇవాళ కొన్ని సెక్టార్ రిలేటెడ్ స్టాక్స్లో మనం అప్సైడ్ స్పాట్ రావడం చూసాం. వన్ ఈజ్ గోల్డ్, జ్యువెలరీ రిలేటెడ్ స్టాక్స్, IT స్టాక్స్ అండ్ టైర్ రిలేటెడ్ స్టాక్స్లో వీటిలో ఎన్ని స్టాక్స్ ఆ సెక్టర్ మీద మీ
ఒపీనియన్ ఏమైనా ఉందా? ఏమైనా స్టాక్స్, ఏమైనా సెక్టార్స్ మీరు ట్రాక్ చేశారు ఇవాళ? అండ్ ఎన్ని స్టాక్ స్పెసిఫిక్ స్ట్రాంగ్ అప్సైడ్ కానీ, టర్న్ అరౌండ్స్ కానీ, ఆర్ బ్రేక్అవుట్స్ కానీ అబ్జర్వ్ చేశారా? ఈరోజు టెక్నికల్గా చూస్తే కనుక పెద్ద ఫ్రెష్ బ్రేక్అవుట్స్ రాలేదు. ఎందుకంటే ఒక 4-5 రోజులతో చూస్తే కనుక మనకి ఒక బ్రేక్అవుట్ రావడం అని చూసాము. ఎప్పుడైతే నిఫ్టీ 9,350, 9,400 దాటిందో అప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు లాస్ట్ 2 రోజులుగా 9,700 నుంచి ఒక చాలా స్టాక్స్ ఇవాళ మన ఫ్రంట్ లైన్ స్టాక్లో చూస్తే కనుక ఎక్సెప్ట్ ఐటీ స్టాక్స్ తప్ప మిగతా ఏ స్టాక్స్ పెద్ద అప్ ట్రెండ్లోకి రాలేదు. అన్నీ కొంచెం ఒక కరెక్షన్ మోడ్లో ఉంది. సో మార్కెట్లో ఫ్రెష్గా అయితే ఒక అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే రాలేదు. బట్ రేపు అయితే బహుశా మార్కెట్ షార్ట్ టర్మ్ డైరెక్షన్ని నిర్దేశించే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ మనం ఒకసారి గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్, టైటాన్ లాంటి కంపెనీస్ చూస్తే కనుక ఓవరాల్గా లాస్ట్ 2-3 రోజులుగా మనకి జిఎస్టీ బిల్లు రావడంతో ఈ గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరగటం అనేది మనం చూసాము. జ్యువెలరీ స్టాక్స్ అన్నీ కూడా బాగా అప్ ట్రెండ్లోకి రావడం అనేది చూసాము. పైగా ఈ మధ్యకాలంలో జ్యువెలరీ రిలేటెడ్ స్టాక్స్ పెర్ఫార్మెన్స్, పీసీ జ్యువెలర్స్ కానీ మిగతా జ్యువెలరీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేసింది. ఈ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా పాజిటివ్ కూడా రావడం చూసింది. సో దానితో ఈ న్యూస్ రావడంతో ఒకసారిగా మొన్న స్పర్ట్ అనేది రావడం మనం చూసాం. సో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఐటీ స్టాక్స్ గురించి చూస్తే కనుక అది కొంచెం మిక్సర్గా కనిపిస్తుంది. కానీ లాస్ట్ మనం 2-3 నెలల క్రితం కూడా చూస్తే కనుక ఇన్ఫోసిస్ 9,000 దగ్గర నుంచి, అలాగే టీసీఎస్ 2,200 దగ్గర నుంచి కూడా సపోర్ట్ తీసుకొని బాగా రికవరీ అనేది రావటం మనం చూసాము. ఆ రికవరీ బాటనే కంటిన్యూ అవుతుంది కానీ ఫ్రెష్ ఇండికేషన్ రాలేదు. కానీ ఈ లాస్ట్ 2-3 రోజులు రికవరీ తర్వాత మనం ఒకసారి గమనిస్తే ఈ ఐటీ స్టాక్స్ ప్రీవియస్ హైస్ లాస్ట్ 6 నెలల్లో వచ్చిన ఒక పీక్ ఏదైతే వచ్చిందో ఆ లెవెల్కి రావడం చూసాం. అంటే షార్ట్ టర్మ్లో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రెసిస్టెన్స్ లెవెల్స్కి, ఆ అప్సైడ్ టార్గెట్ లెవెల్స్ కూడా రీచ్ అయిపోయినాయి. కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఐటీ స్టాక్స్ చూస్తే కనుక మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉంది. అంటే కింద పడినప్పుడు కింద నుంచి పెరగటము, పైకి వెళ్ళినప్పటి నుంచి పైనుంచి పడటము. సో ఈ నారో బ్యాండ్లో గత ఏడాది బట్టి మూవ్ అవటం మనం చూస్తున్నాము. సో బట్ ఓవరాల్గా అన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ని ఐటీ స్టాక్స్ అయితే అబ్జర్వ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అందువల్ల ల్యాక్ ఆఫ్ సెల్లర్స్ అందరూ కూడా ఎగ్జాస్ట్ అయిపోయి టైర్డ్స్ చూసాం. కాబట్టి కొంచెం ఇంకా కాన్ఫిడెంట్ పెట్టుగా అందరూ బై పొజిషన్ తీసుకుంటుంటే ఐటీ స్టాక్స్ అన్ని పెరగటం మనం చూసాము. అలాగే టైర్ స్టాక్స్ కూడా మనకి రబ్బర్ ప్రైసెస్ బాగా తగ్గటము, సిఎట్, అపోలో ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. సో అవి కొంచెం పెరగటం అనేది చూసాము. సో ఫ్రెష్ బ్రేక్అవుట్ అనేది బహుశా రేపు టెక్నికల్గా నాకైతే రేపైతే క్లారిటీ వచ్చే రేపు కన్ఫర్మ్ అవుతుంది అంటారు. ఓకే. అండ్ ఒక్క స్టాక్ ఒకటి అపోలో హాస్పిటల్స్ స్టాక్ గత కొద్ది రోజుల నుంచి అది మొమెంటంలో పెద్దగా స్టాక్ పార్టిసిపేట్ చేయలేదు. అండ్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ పీర్ కంపారిజన్లో కూడా ఈ స్టాక్ అంత గొప్పగా పర్ఫామ్ చేయడం మనం చూడలేదు. అంటే ఆల్మోస్ట్ 1100 నుంచి 1200 ప్రైస్ బ్యాండ్లో చాలా కాలం పాటు కొట్టుమిట్టాడుతూ వచ్చింది. కొద్దిగా అప్సైడ్ ఈరోజు స్టాక్ వచ్చినట్టుంది. లాస్ట్ ఒక 4-5 సెషన్స్లో ఈ స్టాక్ 8.5%, 9% దాకా పెరిగింది. ఇవాళ కూడా 3% పెరిగి 1300 మార్క్ పైన క్లోజ్ అవ్వడం చూస్తున్నాం అపోలో హాస్పిటల్స్. 1 మంత్లో 3% పెరిగింది. ఇయర్ టు డేట్ ప్రకారం చూసినా కూడా 10.5 నుంచి 11% దాకా గెయిన్ గ్రోత్ రావడం చూసాం. బట్ 1 ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 3% నెగిటివ్ రిటర్న్ ఈ స్టాక్ చూపించింది. ఏంటి టెక్నికల్లో ఏదైనా ఇది కనిపిస్తున్నాయా చార్ట్స్లో? ఎనీథింగ్ టు రీడ్ ఇన్ అపోలో హాస్పిటల్స్? జనరల్గా మన హాస్పిటల్ ఇండస్ట్రీ చూస్తేనే కొంచెం ఒక పెద్ద మిగతా సెక్టర్స్ లాగా పెద్ద గ్రోత్ ఉండటం అనేది అంత ఈజీగా ఉండదు. కొంచెం ఒక స్టడీ పెర్ఫార్మెన్స్ అనేది మనం జనరల్గా చూస్తుంటాం. నారాయణ హృదయాల కానీ, ఫోర్టీస్ హెల్త్ కానీ, అపోలో కానీ, థైరో కేర్ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం మిగతా కంపెనీస్ లాగా అంత మ్యాసివ్ ఎక్స్పాన్షన్ అనేది ఉండదు. ఈ సెక్టర్ ఎలాగంటే కొంచెం స్టడీగా ఉండడం అనేది మనం చూస్తున్నాము. దానితో అపోలో హాస్పిటల్ చూస్తే కనుక లాస్ట్ 2 క్వార్టర్స్గా అంత క్రితంతో పోలిస్తే కొంచెం ప్రాఫిట్స్ అనేది రిజల్ట్స్లో తక్కువ రావడం చూసాము. Q3, Q4 కొంచెం తక్కువ రావడంతో మనకి ఈ లాస్ట్ ఒక 6 మంత్స్గా 1 ఇయర్గా కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తూ వచ్చింది. కానీ అపోలో హాస్పిటల్ మనం చూస్తే కనుక లాస్ట్ 2-3 ఇయర్స్ కానీ బాగా పెర్ఫామ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ 2008-9 చూస్తే కనుక ఇంచుమించు ₹300 దగ్గర ఉన్న అపోలో హాస్పిటల్ ఈ 4-5 ఏళ్లలో ఒక 5 రెట్లు పెరిగి 1500 వరకు వెళ్ళటం మనం చూసాము. వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్గా అవ్వటము, మళ్ళీ మనకి గ్రోత్ కొంచెం ఈ లెవెల్లో కొంచెం స్టాగ్నేట్గా ఉండడంతో మనకి అపోలో హాస్పిటల్ అనేది కొంచెం ఒక సైడ్ వేస్, ఒక కరెక్షన్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాము. మొన్న ఈ మధ్య కూడా ఒక కామెంట్ రావడం చూసాము, ఎక్కువ అక్విజిషన్స్కి వెళ్ళట్లేదు అన్న వార్త కూడా రావడం మనం చూసాము. అలాగే ఒక మేజర్ PE కంపెనీ కూడా అపోలో హాస్పిటల్లో షేర్స్ కూడా కొంచెం అమ్మకాలు జరపడంతో ఈ స్టాక్ కూడా ప్రస్తుతం కొంచెం
సైడ్ వేస్ కొంచెం ఒక మైనర్ కరెక్షన్లో ఉంది. బట్ టెక్నికల్గా చూస్తే కనుక మనకి అపోలో హాస్పిటల్ ఇంచుమించు 1500 నుంచి బిగిన్ అయిన కరెక్షన్ పోయిన ఏడాది జనవరి 2016లో ఇప్పుడు 1150 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకొని కొంచెం టాప్స్ బాటమ్స్ ఏర్పడుతూ కొంచెం ఆల్టర్నేటివ్ బౌట్స్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ తోటి ఒక మిక్స్డ్గా కనిపిస్తుంది. కొంచెం కన్సాలిడేషన్ ఫేస్లో ఉందనిపిస్తుంది. సో నా ఉద్దేశం అయితే మిగతా సెక్టర్స్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, కానీ హాస్పిటల్ రిలేటెడ్ ఇండస్ట్రీ పెద్దగా ఇమీడియట్గా బుల్లిష్ ట్రెండ్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఓకే ఫైన్. రేపు అనుకున్నాం ఇంకా రేపుకి సంబంధించిన మార్కెట్లో రేపు 2 ఫ్యాక్టర్స్. వన్ ఈజ్ ఆర్బీఐ మానిటరీ పాలసీకి సంబంధించిన అవుట్కమ్ ఎలా ఉండొచ్చు అని చెప్పి స్టేట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఇవాళ ఆఫ్టర్ మార్కెట్ వచ్చిన ఐఎండి డేటా అండ్ ఇవి కాక మార్కెట్స్ ఇంకా ఏమైనా ఫ్యాక్టర్స్ ప్రభావితం చేసే అవకాశం ఉంది. అండ్ రేపటి ట్రేడింగ్ ఏమైనా ఎనీ ట్రేడింగ్ ఐడియాస్ ఫర్ టుమారోస్ ట్రేడ్? రేపు మార్కెట్ చూస్తే కనుక నార్మల్ మార్కెట్ కండిషన్లో రేపు మార్కెట్ పాజిటివ్గానే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా 9650 పైన కనుక కొంచెం నిలబడిందంటే ఇంట్రాడేన బై తీసుకోవచ్చు. 9700 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే రేపు కనుక 9650 కిందే కనుక కాసేపు ట్రేడ్ అవుతే మటుకు కొంచెం షార్ట్ టర్మ్ కాదు ఇంట్రాడే కొంచెం ఒక మైనర్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. 9600 దగ్గర కీలకమైన మద్దతులో ఖచ్చితంగా నిలబడి తీరాలి. 9600 కింద కనుక క్లోజ్ అవుతే మటుకు ఫ్యూచర్స్లో ఉన్న లాంగ్ పొజిషన్ని కొంచెం కట్ చేసుకోవచ్చు. సో యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ రేపు ఫ్లాట్గానే ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వచ్చిన తర్వాత కొంచెం కొత్త డైరెక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎటువంటి సర్ప్రైజెస్ వస్తుందో మనకు తెలియదు కాబట్టి వాటిని ఒక చూసి తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ చేయొచ్చు. రేపు 2 తర్వాత 2:30 టైంలో మేబీ ఈ మానిటరీ పాలసీకి సంబంధించిన డెసిషన్స్ అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటివరకు మార్కెట్ కాస్త సబ్డ్యూట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఏషియన్ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ ఇంపాక్ట్ కూడా కొద్ది గొప్ప ఉన్న ఆఫ్టర్ ద డెసిషన్ ఆర్ ఆఫ్టర్ ద రిజల్ట్ మార్కెట్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లాస్ట్ 45 మినిట్స్లో అప్ మూవ్ తీసుకోవచ్చు. ఆ నోట్తో ఈ బులెటిన్ ఇక్కడ ఎండప్ చేద్దాం. మళ్ళీ రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. అంతవరకు ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 మనీ. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో